updates. ములుగు జిల్లా మల్లంపల్లి వద్ద ఘోర ప్రమాదం తప్పింది. వాహనాలు వెళ్తూ ఉండగా బ్రిడ్జి కూలిపోయింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రమాదం జరగలేదు. అయితే వరంగల్ ఏటూరు నాగరం ప్రధాన రహదారి కావటంతో వరంగల్ వెళ్లే వాహనాలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఇక బ్రిడ్జికి ఇరువైపులా అధికారులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. ములుగు నుంచి వరంగల్ వెళ్లే వాహనాలను అబ్బాపూర్, రేకొండ, పరకాల మీదుగా దారి మళ్లించారు. అటు హన్మకొండ నుంచి వచ్చే వాహనాలను ఇదే దారిలో రావాలని పోలీసులు సూచించారు. ములుగు జిల్లా మల్లంపల్లి వద్ద ఘోర ప్రమాదం అయితే తప్పింది. వాహనాలు వెళ్తూ ఉండగా బ్రిడ్జి కూలిపోయింది. అయితే ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఇదే విషయానికి సంబంధించి అక్కడ పూర్తి వివరాలు తెలియజేయడానికి మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్. బ్రాహ్మణి, ములుగు జిల్లాలో అతిపెద్ద ప్రమాదం అయితే తప్పిందని చెప్పవచ్చు. ఇటు నిన్న కురిసిన భారీ వర్షాలకు అక్కడ మల్లంపల్లి వద్ద కాకతీయ కెనాల్ పైన నిర్మిస్తున్న భారీ వంతెనకు కుంగడంతో ఒక్కసారిగా ఈ యొక్క ప్రమాదం వాటిల్లింది. అయితే ఆ సమయంలో ఎలాంటి భారీ వాహనాల రాకపోకలు లేకపోవడంతో ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం వెంటనే గుర్తించినటువంటి స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వాహనాలన్నింటినీ కూడా దారి మళ్లించారు. అటు ఎదురుగా వస్తున్న వాహనాలన్నింటినీ కూడా అబ్బాపూర్ మీదుగా రేగొండకు, పరకాల మీదుగా హన్మకొండకు చేరుకునేలాగా దారి మళ్లించి అక్కడ ట్రాఫిక్ ని క్లియర్ చేశారు. లేదంటే భారీ ప్రమాదం జరిగే ఉండేది. ఎందుకంటే అది ములుగు ఏటూరు నగరం ప్రధాన జాతీయ రహదారి. ఆ రహదారి పైన నిత్యము వేలాది వాహనాలు వెళ్తూ ఉంటాయి. ఇటీవల ఆ బ్రిడ్జి యొక్క శిథిలావస్థకు చేరుకుందని అధికారులు గుర్తించి దానికి మరమ్మతులు చేయాలని, తక్షణమే నూతన బ్రిడ్జిని కూడా నిర్మించాలని ఇప్పటికే అటు నూతన బ్రిడ్జి నిర్మాణ పనులను కూడా కొనసాగిస్తున్నారు. ఈ తరుణంలోనే ఈ యొక్క కుంగుబాటు గురి కావడంతో అయితే అధికారులు వెంటనే గుర్తించి ఈ యొక్క అప్రమత్త చర్యలను చేపట్టడంతో అయితే ఎలాంటి ప్రమాదం అయితే వాటిలో లేదు. ముఖ్యంగా ప్రాణ ఆస్తి నష్టం జరగకుండానైతే కాపాడగలిగిన పరిస్థితి అయితే ఏర్పడింది. బ్రాహ్మణి, మొత్తానికైతే మల్లంపల్లి బ్రిడ్జి ఘటనకు సంబంధించి పూర్తిగా అయితే మరిన్ని మరమ్మతులు చేసిన తర్వాతే అక్కడికి వాహనాలను అనుమతిస్తారని అయితే అధికారులు చెప్తున్నారు. బ్రాహ్మణి. రైట్ ప్రశాంత్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.